బ్రేకింగ్ న్యూస్ కన్నడ భాషా వివాదంపై తగ్గేది లేదంటున్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. కర్ణాటకలో తగ్ లైవ్ సినిమాను విడుదల చేయడం లేదు అని ప్రకటించారు. ఈ మేరకు కర్ణాటక ఫిలిం ఛాంబర్కు ఒక లేఖ రాశారు ఆయన. తాను తప్పు చేయలేదని, సారీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కన్నడ భాష గురించి తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు కమల్. కన్నడ భాషపై తాను మాట్లాడిన ఉద్దేశం వేరు అంటూ కర్ణాటక ఫిలిం ఛాంబర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధగా ఉందన్నారు. కన్నడ గర్వించదగ్గ వారసత్వంపై ఎలాంటి వివాదం లేదు అని స్పష్టం చేశారు. తమిళంలాగే కన్నడ కూడా గొప్ప సాహిత్య, సాంస్కృతిక సాంప్రదాయాన్ని కలిగి ఉందని చెప్పారు. భాషలు, సంస్కృతులు రెండింటినీ తాను ఎంతో గౌరవిస్తానన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోలేదని, తాను అన్ని భాషలను ప్రేమిస్తానని చెప్పుకొచ్చారు కమల్ హాసన్. అయితే ఈ లేఖ విడుదల కంటే ముందు కన్నడ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలను కర్ణాటక హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. భావ ప్రకటన స్వేచ్ఛను, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దు అంటూ హెచ్చరించింది. భాష మూలం గురించి మాట్లాడేందుకు మీరేమైనా భాషావేత్తలా లేక చరిత్రకారుడా అంటూ ప్రశ్నించింది కోర్టు. కమల్ హాసన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎంత పెద్ద యాక్టర్ అయినప్పటికీ పౌరుల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు అని హెచ్చరించింది. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలి అని కమల్ హాసన్ కు తెలిపింది కోర్టు. దీంతో కమల్ హాసన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో తన సినిమా థగ్ లైఫ్ ని విడుదల చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి విజయ్ లైవ్ లో మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. విజయ్, కన్నడ భాష మీద కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో నా సినిమా విడుదల చేయొద్దు అని చెప్పి డైరెక్ట్ గా ఫిలిం ఛాంబర్కి ఆయన లేఖ రాశారు. ఒకసారి మొత్తం వివరంగా చెప్పండి. యశుమతి, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి సినిమా థగ్ లైఫ్, దీన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ థగ్ లైఫ్కు సంబంధించిన, ఈ సినిమాకు సంబంధించినటువంటి ఆడియో లాంచ్ ఫంక్షన్లోనే మొత్తం ఈ కీలకమైనటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. అయితే కమల్ హాసన్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు కన్నడ భాష గురించి. అయితే కన్నడ భాష గురించి మాట్లాడేటప్పుడు అదే స్టేజ్ పైన శివరాజ్ కుమార్, కన్నడ హీరో సూపర్ స్టార్ అయినటువంటి రాజ్ కుమార్ కొడుకునటువంటి శివరాజ్ కుమార్ కూడా అదే స్టేజ్ పైన కూడా ఉన్నారు. అయితే మొత్తానికి కన్నడ భాష అనేది తమిళనాడు నుంచి, అంటే తమిళం నుంచే ఉద్భవించింది అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు ఆయన. సో దీన్ని అక్కడ ఉన్నటువంటి కన్నడ ప్రజలు కావచ్చు, కన్నడ ఫిలిం ఛాంబర్ కావచ్చు తీవ్రంగా తప్పు పట్టింది. థగ్ లైఫ్ అనేటువంటి సినిమాని అటు కన్నడలోను, అంటే కన్నడ భాషలోను, కర్ణాటకలో కూడా రిలీజ్ చేయవద్దు అంటూ కూడా, చేయనీయమంటూ కూడా పెద్ద ఎత్తున కొద్ది నిరసనలు నిరసనలు కూడా వెల్లువెత్తాయి. అయితే తాను ఎటువంటి కామెంట్స్ కూడా కన్నడ భాష గురించి వివాదాస్పదంగా చేయలేదు, అక్కడ ఉన్నది మాత్రమే నేను మాట్లాడానంటూ కూడా కమల్ హాసన్ అయితే ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు. అలాగే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, అలాంటిది నేను సారీ చెప్పమంటే నేను చెప్పను, కేవలం సినిమా కోసం నన్ను సారీ చెప్పమంటే ఖచ్చితంగా నేను చెప్పను, అలాగే కన్నడ భాషలోను కర్ణాటకలోను థగ్ లైఫ్ అనేటువంటి సినిమాని రిలీజ్ చేయను అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆయన రిలీజ్ చేసినటువంటి లెటర్లో. అటు కర్ణాటక హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది ఈ యొక్క ఘటన పైన. కమల్ హాసన్ అలా ఎలా వ్యాఖ్యలు చేస్తారు, మీరేమైనా చరిత్రకారులా లేకపోతే కన్నడ భాష పుట్టినప్పుడు మీరేమైనా ఉన్నారా అంటూ కూడా తీవ్ర పదజాలంతో అటు కమల్ హాసన్ను కూడా మందలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కన్నడ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు. అయితే హైకోర్టుకు పంపించినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో, హైకోర్టు చేసినటువంటి కామెంట్స్కు కూడా కమల్ హాసన్ స్పందించలేదు. నేను తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నేను సారీ అయితే చెప్పను అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్ణాటకలోని అక్కడ ఉన్నటువంటి కన్నడ ప్రజలతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు కూడా ఇలా ఎలా మీరు కామెంట్స్ చేస్తారు అంటూ కర్ణాటకలో అయితే చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరొక పక్క తమిళ, అంటే కమల్ హాసన్కు సానుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా కమల్ హాసన్ నిర్భయంగా నిజాలు చెప్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ విషయంలో అంటూ కూడా కమల్ హాసన్కు సపోర్ట్ చేసేటువంటి తమిళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ థగ్ లైఫ్ అనేటువంటి సినిమా అటు కర్ణాటకకు, ఇటు తమిళనాడుకు, రెండు రాష్ట్రాలకు మధ్యలో ఒక చిచ్చు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి, అటు
కన్నడలో కూడా ఈ ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో ఇది తగ్ లైఫ్ సినిమాని రిలీజ్ చేయను అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అసలు కమల్ హాసన్ కూడా నాకు కన్నడ ఇండస్ట్రీతో సంబంధం లేదు, వచ్చినటువంటి వసూళ్ళే సరిపోతాయంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సుమన్. రైట్ విజయ్.